హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో మీ షార్ట్ వీడియో గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇలా ఫిల్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్లో షార్ట్ వీడియోకి మీరు ఏం టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నారు టైటిల్ టైప్ చేసుకోండి. అలాగే పక్కనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు షార్ట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్డ్ కంటెంట్, మీరు ఏఐ యూజ్ చేయకపోతే వీడియోలో నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్స్, మీ షార్ట్ వీడియోకి సంబంధించి ట్యాగ్స్ ఇవ్వండి. లైక్ షార్ట్స్, మీరు ఏ కంటెంట్కి రిలేటెడ్ చేస్తే ఆ కంటెంట్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ టైటిల్ని పేస్ట్ చేసుకొని మీ డిస్క్రిప్షన్లో కాపీ చేయండి. అలాగే మీ షార్ట్ వీడియోలో ఏ కంటెంట్ ఉంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షార్ట్ వీడియోలో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో రాయండి. మీకు టైం వేస్ట్ అనిపిస్తే ఓన్లీ మీరు టైటిల్ కాపీ చేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. అలాగే మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇలా ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటెడ్ వీడియో లింక్, మీ ఛానల్లో లాంగ్ వీడియో రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ షార్ట్ వీడియోలో ఇవ్వండి. మీకు వ్యూస్ ఎక్కువగా రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి స్కెడ్యూల్ చేసుకోండి మీ వీడియోని. ఏ రోజు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఏ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏ రోజు కావాలనుకుంటే, ఏ టైంకి కావాలనుకుంటే మీరు అప్పుడు మీ వీడియోని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలా మీరు అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయడం మర్చిపోవద్దు. సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఎప్పుడు ఏ రోజు వీడియో అప్లోడ్ చేస్తే, ఏ టైంకి అప్లోడ్ చేస్తే మీ వీడియో అప్పుడు రిలీజ్ అవుతుంది. సో అప్పుడు వ్యూవర్స్ అనేది మీ వీడియోని మీరు అప్లోడ్ చేసిన టైంకి చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి కామెంట్ చేయండి.